అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూన్ 20వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, అలాగే ఎటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఎటువంటి పరిష్కార మార్గాలు అయితే కనుగొనబోతున్నారు, వారి యొక్క పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి, శుభ పరిణామాల అశుభ పరిణామాల, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క సమస్యలకు తగిన దేవతారాధన ఏ విధంగా చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9009 వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా లోతు స్వభావం కలవారు. పైకి గంభీరంగా కనిపించినప్పటికీ చాలా చక్కగా ప్రతి ఒక్కరితో కూడా ఎంతో స్నేహశీలంగా అయితే ఉంటారు. ఆత్మవిశ్వాసం మెండుగా కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి ఒక అద్భుతమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఇతరుల కోసం బతకడం కంటే కూడా ఆత్మవిశ్వాసం వీరికి చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఆత్మగౌరవాన్ని తిరిగి పొందేటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. ఎక్కడైతే మీరు అవమానపడ్డారో అక్కడే తిరిగి మీరు గౌరవాన్ని పొందే రోజుని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఒక ముఖ్యమైన ఒక సంభాషణ ద్వారా లేదా ఒక ఇంటర్వ్యూ కావచ్చు, ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక ఏదైనా పెట్టుబడుల విషయంలో కావచ్చు, నలుగురిలో నుంచొని మాట్లాడే విధానం కానివ్వచ్చు, మీకు చాలా అనుమానితమైన పరిస్థితులకు కూడా అవమానపరమైన పరిస్థితులకు కూడా ఎదుర్కొని ఉన్నారు. ఆ యొక్క స్థాయి నుంచి మీకు తగ్గించే విషయమై ఉండవచ్చు. మీ యొక్క ఆలోచనలు మార్చేటటువంటి ఎంతో నమ్మకమైనటువంటి చోట కూడా మీకు చాలా అవమానాలు ఎదురైన చోట కూడా రేపటి రోజున తిరిగి గౌరవాన్ని అయితే మీరు పొందబోతున్నారు. మీకు ఎంతో అవమానాలకు గురైనటువంటి కారణం ఏం తలుచుకుంటే మీ కళ్ళ ముందుకు అలా కదులుతూ ఉంటుంది. అయితే ఓటమిని చవిచూసిన మీరు చాలా మెండుగా కసిపించి మీరు తప్పకుండా విజయానికి దారి చూపించేలాగా మీరు తప్పకుండా తిరిగి మారబోతున్నారు. గొప్ప గొప్ప ప్రణాళికలు చేసుకొని మీరు సిద్ధం కాబోతున్నారు. అయితే ముఖ్యమైన ఫలితాలను ఇచ్చే సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మాత్రం గతంలో తలదించుకున్న చోట తప్పకుండా ఏ వ్యక్తులైతే మిమ్మల్ని అవమానించారో, అవహేళన చేశారో తిరిగి అదే వ్యక్తుల ద్వారా మీరు గౌరవ మర్యాదలు పొందే రోజునైతే చెప్పుకోవచ్చు. ఒక గొప్ప వ్యక్తిలాగా మీరు జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. అది ఆఫీస్లో కావచ్చు, మీరు పనిచేసే చోట కార్యాలయంలో కావచ్చు, ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక స్థలంలో కూడా కావచ్చు, మీరు అటువంటి ప్రదేశాల్లో కావచ్చు, ఒక బంధుమిత్ర వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆప్యాయత, అనురాగాలు, నమ్మకం మీ దగ్గరకు అయితే రేపటి రోజున రావచ్చు. మీరు తీసుకున్నటువంటి కొన్ని వ్యక్తుల యొక్క నిర్ణయాలు చిన్న చూపు చూసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తిరిగి వారి మీ వైపు తరలించుకోవడానికైతే, మీ వైపు మీతో స్నేహం చేయడానికి, మీ యొక్క ప్రేమాభిమానాలు తిరిగి పొందడానికి వారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మీకు ఉన్నటువంటి నైపుణ్యం కావచ్చు, తెలివితేటలు కావచ్చు, మీకు అందరిలో ప్రభావితమైనటువంటి ప్రదర్శన కూడా చేయబోతున్నారు. మీరు గతంలో చేసిన తప్పును తప్పకుండా సరిదిద్దుకొని అత్యంత ఖచ్చితమైన ప్రణాళికతో మరలా తిరిగి ముందుకు సాగబోతున్నారు. మీరు మాట్లాడే మాటలు, తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాతావరణం పూర్తిగా మార్చేస్తాయి. అయితే మిమ్మల్ని తక్కువ అంచనా చేసిన వారు ఎవరైతే ఉన్నారో తిరిగి మరలా వారి యొక్క నిర్ణయాన్ని మార్చుకొని మీ దగ్గరకు సలహాల సూచనల మేరకు తిరిగి వస్తారని మాత్రం అసలు మర్చిపోవద్దు. రేపటి రోజున విధి ఆడే వింత నాటకము అని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం చేయబోతున్నారు, మీరు ఎదుర్కోబోయే సమస్యకు తగిన పరిష్కార మార్గం కోసం ఒక ప్రదేశంలో మీరు సందర్భంలో ఏ విధంగా అయితే తలదించుకున్నారో అదేవిధంగా మరలా తిరిగి గర్వంగా తలెత్తుకునే రోజైతే రేపటి రోజునైతే చెప్పుకోవచ్చు. ఎంతో గర్వంగా మీకు గుర్తుండిపోయే రోజని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజు ఎంతో గౌరవ భావంతో గర్వంగా తల ఎత్తుకుని ప్రతి ఒక్కరి ఎదుట కూడా
చాలా సంతోషంగా జరిగే రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మాత్రం మీరు గెలిచేది మీ జీవితంలో మీ యొక్క పరువు మాత్రమే కాదు, మీ యొక్క ప్రతిష్ట మాత్రమే కాదు, మీ భవిష్యత్తునైతే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ యొక్క ఆత్మగౌరవాన్ని, ఇటువంటి అద్భుతమైనటువంటి అనుభూతినైతే మీరు ఈరోజు గ్రహాల యొక్క కదలికల ద్వారా మీ యొక్క మార్పు స్పష్టంగా అయితే కనబడబోతుంది. రేపటి రోజున మాత్రం అద్భుతమైన అవకాశాలను మీరు చేజిక్కించుకోండి. తప్పకుండా విడుచుకోవద్దు. ఎట్టి పరిస్థితిలో కూడా చేజార్చుకోకుండా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే గనక కేవలం మీ యొక్క పట్టుదల కావచ్చు, కఠినమైన శ్రమ కావచ్చు, మీ యొక్క మంచితనము, పట్టుదల ఏదైతే ఉందో ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా అంటే చాలా సెన్సిటివ్గా, రెస్పాన్సిబిలిటీగా, మీ యొక్క అవమానాలు కూడా చాలా చిరునవ్వుతో స్వీకరించగల మనస్తత్వమే కనుక ఓపికగా కూర్చొని మిమ్మల్ని మీరు చాలా మెరుగుపరుచుకొని ఆ ఓటమిని మీరు తప్పకుండా స్వీకరించి దాని ద్వారా మీరు విజయాన్ని పొందే అవకాశం కూడా రేపటి రోజున రాకపోలేదు. ఆ ఓటమి నుండి నేర్చుకున్న ఒక గొప్ప గుణపాఠం తప్పకుండా మీ జీవితంలో గుర్తుండిపోయే రోజుగా తెలుస్తుంది. ఒక అద్భుతమైనటువంటి గొప్ప రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు తప్పకుండా జీవితంలో ఎదురయ్యేటటువంటి ఎన్ని సమస్యలైనా ఎదుర్కోగల మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతికూలమైన సమయం మీ నుండి దూరం కాబోతుంది. అనుకూలమైన సమయం తప్పకుండా మీ దరి చేరబోతుంది. రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలత, మీరు చేసేటువంటి దైవానుగ్రహం, పూజల ఫలితాలు కూడా ప్రతి ఒక్క విషయం కూడా మీకు అనుకూలంగా మార్చబోతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా అన్ని విధాలుగా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. రేపటి రోజున మీకు దీనివల్ల వచ్చేటువంటి లాభం ఏ మాత్రం అయితే తక్కువ కాదు. గతంలో ఎవరి వల్ల అయితే మీరు అవమానపడ్డారో, ఎవరి నుంచి అయితే మీరు అవహేళనగా మాటలు, నిందలు అన్నీ స్వీకరించి ఉన్నారు, అటువంటి వారే తిరిగి మరలా మీకు చేతులెత్తి మొక్కే రోజునైతే చెప్పుకోవచ్చు. మీ గౌరవాన్ని తిరిగి మీరు పొందబోతున్నారు. ఆర్థికంగా చాలా గొప్ప ఉన్నత స్థాయిని కూడా మీరు చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారనైతే భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉందనైతే మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన రోజు. జీవితంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలకబోయే రోజునైతే చెప్పుకోవచ్చు. మీరు నమ్మకంగా కొన్ని భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా, కొన్ని పూజలు పరిహారాలు చేసుకోవడం ద్వారా కొన్ని సమస్యలను పూర్తిగా తప్పించుకోగలవారవుతారు. మీరు విజయం సాధించినప్పుడు ఎవరిని కించపరచవద్దు. మీ యొక్క సంస్కారమే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. గర్వాన్ని విడండి, కోపాన్ని విడండి. తప్పకుండా ఓపికతో, మౌనంతో మీరు చేయవలసిందంతా చేస్తూ ముఖ్యమైన పనులు మాత్రం మీరు అసలు విస్మరించవద్దు. దైవాన్ని మీరు అసలు విస్మరించవద్దు. దైవనామస్మరణ నిత్యం చేస్తూ ఉండడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు అయితే మీకు తప్పకుండా కలుగుతాయి. రేపటి రోజున పసుపు రంగు వస్త్రాలను లేదా నీలం రంగును, పసుపు రంగు వస్త్రాలను, నలుపు రంగు వస్త్రాలను మీరు ధరించడం ద్వారా లేదా దాన ధర్మం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీకు వస్తాయి. గొప్ప గొప్ప అవకాశాలు కూడా మీ గొలుపుకు అయితే కారణమవుతాయి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని అయితే తెరవబోతున్నారు. మీ జీవితంలో కళ్ళకు కట్టినట్లుగా అనేక మార్పులు మీకు తప్పకుండా మీకు కనిపించబోతున్నాయి. ఓటమిని మీరు స్వీకరించడమే కాదు, గెలుపుని కూడా మీరు వశం చేసుకోబోతున్నారు. మీ యొక్క ఆత్మవిశ్వాసం ఆ విధంగా ఉండబోతుంది. అయితే మీరు రేపటి రోజున సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇల్లంతా పరిశుభ్రపరచుకొని సూర్య నమస్కారాలు చేసుకోవడం, రాగి చెంబులో నీటిని తీసుకొని ఆ నీటిలో పసుపు రంగు, తెలుపు రంగు పూలను వేసి సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం, ఓం సూర్యదేవాయ నమః అని సూర్యునికి జపించుకోవడం కూడా ఎంతో మేలు ఫలితాలను మీకు ఇస్తాయి. అనవసరంగా కోపానికి గురి కాకుండా, వాదనలకు దిగకుండా వాటన్నిటికీ దూరంగా ఉండడం చాలా ఉత్తమం. కుటుంబ పరంగా, వృత్తిపరంగా ఏదైతే బాధ్యతలు ఉన్నాయో సమయానికి అయితే పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో సరైన గుర్తింపు దొరుకుతుంది. అలాగే ఇంట్లోని వాతావరణం కూడా ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా అయితే ప్రశాంతంగా ఉండబోతుంది. సరికొత్త ఒప్పందాలు, వ్యాపార విషయాల్లో, పెట్టుబడుల విషయాల్లో తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా మంచిది. పెద్దల యొక్క సలహాలు, అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం ద్వారా మీకు చాలా మేలు ఫలితాలు అయితే తప్పకుండా కలుగుతాయి. రేపటి రోజున భగవన్నామస్మరణ చేసుకోవడం, అలాగే మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించడం ద్వారా కూడా, గోవిందనామాలను పఠించడం లేదా వినడం ద్వారా కూడా ఎంతో మేలు ఫలితాలు మీరు చేజిక్కించుకోబోతున్నారు. శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం శని భగవానుకి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు మీకు తప్పకుండా కలుగుతాయి. నవగ్రహాల ఆరాధన చేసుకోవడం ద్వారా కూడా శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. రేపటి రోజున కాకులకు ఆహారం వేయడం, పేదవారికి ఆహార దానం చేయడం ద్వారా కూడా మీకు మరిన్ని ఫలితాలు తప్పకుండా అయితే లభించి తీరుతాయి. తెలుసుకున్నాం కదండి, ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.